శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఇంట్లో రకరకాల దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చా అంటే కొన్ని ఫోటోల్ని ఇంట్లో పెట్టుకోకూడదండి. ఉగ్ర రూపమైనవి పెట్టుకోకూడదు. కాళి, ఉగ్ర నరసింహస్వామి, అలాగే ఉగ్ర భైరవుడు లాంటిది, శివుడు కూడా ఉగ్ర రూపంలో భైరవ రూపంలో ఉంటాడు. ఇలాంటి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఉగ్ర సంబంధమైన ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారవుతాయి. అలాగే ఇంట్లో ఎవరు తెచ్చి ఇచ్చిన ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా ఓ దేవుడు ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెడతాం. ఆ దేవుడు ఏమనుకుంటాడో ఆయన ఫోటో లేకపోతే ఇక్కడ భక్తి కంటే ఎక్కువగా సందేహం, భయం కనిపిస్తూ ఉంటుంది. చెప్పాను కదా, భక్తి అంటే మనకి అసలు తెలియదు అని చెప్పి. ఏ ఫోటోలు దేవుడు మందిరంలో పెట్టుకోవాలి. చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు కూడా పెడతారు. పెట్టకూడదండి. భగవంతుడు ఉన్న చోట మన పితృదేవతలు ఉండకూడదు. పితృదేవతల్ని మనం ఏ హాల్లోనో ఒక పక్కకి పెట్టుకొని ప్రతిరోజు కూడా మనం వాళ్ళని నమస్కరించుకోవచ్చు, కానీ పూజా మందిరంలో పెట్టుకోకూడదు. ఇంటి దేవత, కులదేవత, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి, గురుస్వరూపులు, మీకు ఎవరైనా మంత్రదీక్ష ఇస్తే ఆ గురువుల యొక్క ఫోటోలు, పార్వతీ పరమేశ్వర్లు, లక్ష్మీ నారాయణులు, లలితా పరమేశ్వరి, ఇంకింతకంటే అక్కర్లేదు. విఘ్నేశ్వరుడు ఉండాలండి. అన్ని వివరంగా చెప్తాను. విగ్రహాలు అనుకోండి, లింగం పెట్టుకున్నారంటే నంది ఉండాలి, విఘ్నేశ్వరుడి యొక్క రూపం ఉండాలి, లక్ష్మీనారాయణల విగ్రహాలు ఉండాలి. ఆ తర్వాత కులదేవత, ఎవరి కులదేవత అయితే ఆ కులదేవత విగ్రహము ఫోటోను పెట్టుకోవాలి. ఇంత మాత్రం పెట్టుకోవాలి. అలాగే దక్షిణావృత శంఖం చిన్నది ఒకటి ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఒక శంఖాన్ని పెట్టుకోండి, చాలా మంచిది. లలితా పరమేశ్వరి ఫోటో పెట్టుకుంటే చాలు. దానిలోనే లక్ష్మీ సరస్వతులు ఇద్దరూ కూడా ఉంటారు ఆ ఫోటోలు. అలాగే మీకు గురుదేవులు ఎవరైనా మంత్రదీక్ష ఇచ్చిన వాళ్ళు, లేకపోతే బాగా కొంతమంది ఇప్పుడున్న గురుదేవులు, ఇప్పుడు చిన్నజీవర స్వామి కానీ వీళ్ళంతా దీక్ష ఇచ్చే గురువులు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మీకు బాగా ఇష్టం, వాళ్ళ ప్రవచనాలు బాగా ఇష్టం, వాళ్ళ ఫోటో పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు. ఇంతకంటే వేరే దేవతల ఫోటోలు, విగ్రహాలు మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మహావిష్ణువు యొక్క అవతారాలే శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, దత్తాత్రేయుడు అయితే త్రిమూర్త అవతారం. కొంతమంది గురువు రూపంలో దత్తాత్రేయుడిని పెట్టుకుంటారు, పెట్టుకోవచ్చు. అలా ఆ మహావిష్ణువు అవతారాలు ఏదో ఒక్కటి పెట్టుకున్నా చాలు. వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటే సరిపోతుంది. అమ్మవారి అవతారాలు ఇప్పుడు కొంతమంది వారాహిదేవి అని పెడుతున్నారు, లక్ష్మీదేవి వేరే, సరస్వతీదేవి వేరే, అన్నపూర్ణాదేవి వేరే, ఇలా అన్నీ పెడుతున్నారు. అక్కర్లేదు. లలితాదేవి ఫోటో ఉంటే ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అవతారాలే. అమ్మవారిని ఆరాధిస్తే చాలు, అన్ని అవతారాలని ఆరాధించినట్లే. అలాగే శివలింగం ఉంది, లేదు శివ కుటుంబ పరివార చిత్రం ఉంది, చాలు. దక్షిణామూర్తి ఫోటో, అలాగే కాలభైరవుడి ఫోటో, మేము ఇవన్నీ పెడతామంటే ఇవన్నీ కూడా శివుడి యొక్క రూపాలే కదా, ఇన్ని పెట్టక్కర్లేదు. లింగం ఉంటే చాలు, అన్ని అవతారాలు మన ఇంట్లో కూర్చున్నట్లే లెక్క. విఘ్నేశ్వరుడు, కొంతమంది శ్వేతార్క గణపతిని పెట్టుకుంటామమ్మ, మా ఇంట్లో ఆల్రెడీ వెండిది ఉంది అంటారు, పెట్టుకోవచ్చు. ఎందుకంటే శ్వేతార్క గణపతి ఉండటం వల్ల ఇంట్లో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. వెండిదో, ఇత్తడిదో, పంచలోహాలదో విఘ్నేశ్వరుడిది పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండాలి పూజా మందిరం. చాలామంది ఇళ్లలో ముందు రోజు పువ్వులు అలానే ఉంటాయి, ముందు రోజు వెలిగించిన అగరబత్తీల పొడి అలానే ఉంటుంది, మళ్ళీ అలాగే ఒత్తులు తీస్తారు, దాని మీదే ఒత్తులేసి దీపారాధన చేస్తూ ఉంటారు. భలే ఘోరంగా ఆ పూజా మందిరం చూడ్డానికి భయం వేస్తుంది. ఎప్పుడు కూడా అలా పెట్టుకోకండి. దుమ్ము ధూళి విగ్రహాల మీద కానీ ఫోటోల మీద కానీ పూజా మందిరంలో బూజులు లాంటివి కూడా ఉండకూడదు. పరిశుభ్రంగా వారానికి ఒక్కసారి ఒక్క అరగంట టైంని కేటాయిస్తే, ఈ విగ్రహాలు పెడితే అరగంట కంటే ఎక్కువ పట్టదు. మీరు తెగ విగ్రహాలన్నీ శ్రీశైలం వెళ్ళాం, మల్లికార్జునుడు, కాళహస్తి వెళ్ళాం, అక్కడ స్వామి, కాశీకి వెళ్ళాం, అక్కడ స్వామి, ఈ దేవత ఆ దేవత అన్నీ పెట్టారనుకోండి, గంటన్నర 2 గంటలు పడితే పూజా మందిరం శుభ్రం చేయడానికి భయపడతారు. వామ్మో 2 గంటలు పడుతుంది, అలా పెట్టుకోకండి. పరిశుభ్రంగా ఆ పూజా మందిరం గోడలు, తలుపులు అన్నీ శుభ్రంగా ఉండాలి. ఆ నూనె పోసే ఆ గిన్నెలు కానీ చాలా పరిశుభ్రంగా ఉండాలి. అవన్నీ శుభ్రం చేసుకొని ముందు రోజు అంతా శుభ్రం చేసుకొని చక్కగా తాజాగా పువ్వుల్ని పెట్టి ఆ దీపపు కుందుల్ని కడిగి, మట్టివి పెడతారా, ఇత్తడివి పెడతారా, పంచలోహాలు పెడతారా, వెండివి పెడతారా, బంగారం పెడతారా, అది మీ స్తోమత, మీ ఇష్టం. అది కానీ శుభ్రంగా తలతల్లాడేలాగా తోమి దానికి గంధం కుంకుమలు పెట్టి దీపారాధన చేయాలి. చేసి
ప్రసాదం విషయానికి వస్తే అది మీ ఇష్టం. బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది, ఓ పచ్చి పాలు పెట్టినా కానీ స్వామి దగ్గర సరిపోతుంది. ఈ విధంగా ఉంటే దేవుడి దగ్గర పూజా మందిరానికి వెళ్ళగానే ఎంత చికాకున్న మనసైనా ఒక్కసారిగా ముడేసిన ఈ కనుబొమ్మలు ఇలా అయిపోయి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనకు అక్కడ కనిపిస్తుంది. అవునా? కానీ రకరకాల దేవుళ్ళ ఫోటోలనండి, కామధేను ఉండాలనంట, తులసి ఉండాలనంట, ఇంకా చాలామంది చాలా అడుగుతారు పూజా మందిరంలో ఇవి పెట్టుకోవాలనంట కదా, అది పెట్టుకోవాలనంట కదా అని. ఇంతకు మించి ఏమీ పెట్టక్కర్లేదు, ఇంతకు మించి ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. పువ్వులు కూడా చాలా లేవు మా దగ్గర, ఒక 3-4 పువ్వులు ఉన్నాయి, ఈరోజు దేవుడికి పెట్టలేకపోయామే అంటే మీ కులదేవతకి, ఇంటి దేవతకి, వెంకటేశ్వర స్వామికి పెట్టండి చాలు. మిగతా ఫోటోలకి పెట్టలేదని ఏ భగవంతుడు కోపించడు మీ మీద, ఆ కోపాగ్నిని మీ మీద రగిలింపచేయడు. సరేనా? అర్థమైంది కదా నేను చెప్పేది? సరే, ఎవరైనా ఊళ్ళ నుంచి తెచ్చిచ్చారు అవన్నీ అంటే అవన్నీ తీసేయండి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, అలా చేసేయండి. లేకపోతే మీ షోకేసుల్లో పెట్టుకోండి. షోకేసుల్లో పెట్టుకొని ప్రతి రూములో ఒక దేవుడు, ఒక విగ్రహం, హాల్లో డైనింగ్ దగ్గర పెట్టుకోండి. భగవంతుడి కాస్త నమస్కారం చేసుకొని భోజనం చేయడానికి ఉంటుంది, చూసి ఒక రూపం అనేది ఉంటుంది. ఇలా మీరు పూజా మందిరంలో విగ్రహాల ఫోటోలు పెట్టుకొని పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ ఫోటో ఆ ఫోటో ఏ దేవుడు ఆగ్రహించడండి. దేవుడు ఒక్కడే వివిధ రూపాలతో పరిస్థితుల్ని పట్టి ధర్మం ఉద్ధరింప చేయటానికి ఆయన అవతారం తీసుకున్నాడు. అందుకు ఒక్క దేవుడిని పెట్టుకుంటే చాలు అని చెప్పేది. అసలు చాలామందికి విగ్రహాలు చాలా ఉంటాయి, ఫోటోలు చాలా ఉంటాయి. ఆ దేవుడు ఎలా ఆవిర్భావం చెందాడు, ఆ దేవుడి యొక్క విశిష్టత కూడా వాళ్ళకి తెలియదు, కానీ పెట్టేసి పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో వినాయకుడివి 4-5 ఉంటాయి, శివుడివి 4-5 ఉంటాయి, వెంకటేశ్వర స్వామి 4-5, అమ్మవారివి అలా ఉంటాయి. రిపీటెడ్గా అదే పెట్టకండి. ఏదైనా ఒక్కటే ఉండాలి, విగ్రహం కానీ ఫోటో కానీ. శివపార్వతుల ఫోటో ఉంది చాలు, ఇంకంతే. మేము శివుడికి అభిషేకం చేయాలి, లింగం కావాలి అంటే లింగం ఒకటి పెట్టుకోండి శివుడి ముందు, అంతేకాని అదే ఒకే దేవతవి 4-5 ఫోటోలు, విగ్రహాలు మాత్రం పెట్టకండి. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. అలా కాకుండా ఆ విశిష్టతని తెలుసుకొని ప్రతిరోజు నిత్య దీపారాధన అనేది ఉదయం పూట ఒక అరగంట సమయం భగవంతుడి కేటాయించి పరిశుభ్రంగా చేసుకొని మళ్ళీ సాయంత్రం శుభ్రం చేయక్కర్లేదండి. ఒక పొద్దున ఒత్తులు ఒకటి తీసేసి కొత్తగా ఒత్తులు వేసి దీపారాధన చేస్తే సరిపోతుంది. సాయంత్రం కూడా పువ్వుల్ని తీయాలమ్మ, తుడవాలంటే తుడవక్కర్లేదు. సాయంత్రం కూడా ప్రసాదం పెట్టాలంటే పెట్టక్కర్లేదు, ఉదయం పెట్టాం కదా సరిపోతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఆ వీడియోల కింద కామెంట్ బాక్స్లో అమ్మ మా సందేహం ఇది ఉంది, మాకు సందేహాన్ని తీర్చండి అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో మీ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాను. అందుకే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు టచ్ చేశారంటే అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇప్పటికే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు. స్వస్తి.